సైకో ప్రభుత్వం వల్లే విజయవాడకు ముంపు. మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుడమేరు పాపం గత ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు గేట్లు ఎత్తేశారా అని జగన్ అంటున్నారని, సీఎంగా ఎమ్మెల్యే ఎంపీగా పనిచేసిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని జగన్కు ఆందోళనగా ఉందన్నారు. సైకో ప్రభుత్వం వల్ల విజయవాడ నగరం ముంపు బారిన పడిందని వ్యాఖ్యలు చేశారు. వయసును కూడా లెక్క చేయకుండా చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కేంద్ర బృందాలు, కేంద్ర మంత్రులను రప్పించి కేంద్ర సాయం అందేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రకాశం బ్యారేజీకి అతిపెద్ద వరద వచ్చిందని, బ్యారేజీ ఎగువనున్న వాగులు పొంగాయన్నారు. 3 సంవత్సరాలు 65-67 సంవత్సరాలు దాటి ఎన్ని లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వచ్చినా కూడా నిర్మాణం చేసిన దగ్గర నుంచి తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5-6 రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస్ చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ దగ్గర జేసీబీ మీదే 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలు కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి, ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో, నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాల వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఎందుకు పనులు ఆపేశావు? ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు. ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకు జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో
నీ తప్పుడు నిర్ణయాలు కాదా? నీ అహంకారపూరిత నిర్ణయాలు కాదా? నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా? నీ రివర్స్ టెండరింగ్లు కాదా? ఏం పాపం చేశారు? ప్రజలని జరిగే పనులను ఆపేశావు. ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి, మీ బిల్లులు ఇవ్వం, పనులు ఆపేయండి. ఇవాళ ఏం జరిగింది? నీ నిర్లక్ష్యం వల్ల, నీ తల్లి తక్కువ నిర్ణయాల వల్ల, నీ పిచ్చి పనుల వల్ల. అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన 464 కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి బెజవాడకి కష్టం వచ్చేదా? ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామరు కావచ్చు, కైకలూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తావా? క్షమాపణలు చెప్పాలా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం కుట్రలు చేస్తూ ఉన్నావు? ఇవాళ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి. 4-5 బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం. ఇవాళ తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు.